కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా అలజడి సృష్టించిన జత్వానీ కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది. సో ప్రస్తుతం ఏపీ పోలీసులు ఆశ్రయించిన తర్వాత జత్వానీ కేసులో కీలక మలుపిది. జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులపై ప్రస్తుతం వేటు పడింది. నటి జత్వానీని వేధించారని పోలీసులపై ఆరోపణలొచ్చాయి. జత్వానీ కేసుని డీల్ చేసిన అప్పటి విజయవాడ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సిఐ ఎం సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్లు పి సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణాలపై జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సిఐ చంద్రశేఖర్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వీరిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే జత్వానీ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ప్రొసీజర్ ప్రకారంగా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం. సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ తీసుకొని అకార్డింగ్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దీనికి మించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి మించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి సో దయచేసి వచ్చింది కంప్లైంట్ క్లియర్గా ఇచ్చారు. సీఏ గారు మొత్తం కంప్లైంట్ కూడా రిఫర్ చేసుకున్నారు. రిఫర్ చేసుకొని ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో దాని తగిన ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్, లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కంప్లైంట్ చేస్తూ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. 1 or 2 days లో మీకు అన్ని డీటెయిల్స్ లైక్ మీకు పబ్లిక్ డొమైన్ అన్ని డీటెయిల్స్